సో హాయ్ సిస్టర్. హాయ్ సార్. అండ్ మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా అనిపించింది, బాగా అనిపించింది. ఎందుకంటే ప్రజల కోసం బాగా కష్టపడతారు. ఎంత పాలిటిక్స్ లోకి వెళ్ళిన ఆర్టిస్ట్ అయినా సరే ప్రజల కోసం రోజు కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే మీ వయసుకి మీరు ఫ్యూచర్ జనరేషన్ ఒక ఉమెన్ గా చెప్పండి, కళ్యాణ్ గారి పాలనలో ఏది బెస్ట్ అనిపిస్తుంది? నేనంతా న్యూస్ చూడడం కాబట్టి నాకు ఎక్కువ తెలియదు ఎటువంటి పాలన. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా కళ్యాణ్ గారు? కంపల్సరీ ఇలా పెట్టుకుంటారు. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మరి? అంటున్నాం కాదు కానీ మిగతా వాళ్ళు ఎంతసేపు డబ్బులతో సంపాదించడం కానీ పక్క రాజకీయాల పైన నిలబొప్పలను చూస్తారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసం చూస్తారు అన్నమాట. అంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన శాలరీ కూడా తీసుకోవడం లేదు, ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఎలా చూడొచ్చు? అదైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ చూసి వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలని చూస్తున్నారు అన్నమాట. ఫ్రీడమ్ ఫైటర్స్ లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? భగత్ సింగ్. ఏ సందర్భాన్ని అనిపించారు భగత్ సింగ్ అని? పోరాటం గురించి. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం కళ్యాణ్ గారి గురించి? చాలా మంచి వ్యక్తి. అంటే పైన సినిమాస్ లో చూపించేది ఇంకా టీవీలో చూపించేది నమ్ముతారు కాబట్టి మంచివాడే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ ఇన్ ఏపీ. మా ఫ్రెండ్స్ చెప్పే విధానం అయితే పవన్ కళ్యాణ్. అంటే అదర్ లాంగ్వేజ్ లో కూడా కళ్యాణ్ గారిని బీజేపీ వాళ్ళు ప్రమోషన్స్ కి తీసుకెళ్తున్నారు ప్రచారానికి. అక్కడ గెలిచింది కూడా బీజేపీ. ఈ పవర్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం మీకు? మహారాష్ట్రలో గెలిచారు కదా. తెలివి చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు అవ్వాలి, సీఎం అవ్వాలని. ఫైనల్ గా అవ్వాలంటే తెలివే చెప్పాలంటే, మిగతా పార్టీస్ తో కలిసి జాయిన్ అవ్వి చేసుకున్న తెలివే.